యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కొద్దిగా బెనారస్ టిష్యూ జార్జెట్స్, బెనారస్ సెమీ పట్టు క్రష్డ్ మెటీరియల్ టిష్యూ, కోరా టిష్యూ అండి, బెనారస్ కోరా టిష్యూ రకరకాలు 2000 నుంచి 7000 వరకు ఒకే రకమైన క్లాత్ని ఈరోజు చూపిస్తాను. నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు, అది వేరు. కానీ అదే క్లాత్ చూడడానికి అది 2000 రూపాయల చీరలాగా కనిపిస్తుంది. 7000 రూపాయలు ఉంది, అందులో 10,000 15,000లో కూడా ఉన్నాయి, 12,000లో కూడా ఉన్నట్టుంది. తీసుకొచ్చాను అందులో. అవన్నీ చూపిస్తూ ఫస్ట్ నాకు ఇష్టమైన బేబీ పింక్ చీర ఓపెన్ చేసేద్దాం. ఇది సిరిహాసిని కట్టడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. దీనికోసం నేను మళ్ళీ ప్లెయిన్ పింక్ కొని కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఎవరో ఒకరు కొనేసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే నా దగ్గర ఈ కలర్స్ మొదలు పెట్టేసిన మీరు రాదమ్మా. ఈ కలర్స్ నా దగ్గర దగ్గరగా 2-3 ఉన్నట్టున్నాయి. ఇదే పింక్ లో బాగా నచ్చుతుంది. అసలు ఇది అల్టిమేట్ అండి. ఇది సిల్వర్ కలర్ జరీతో మంచి పింక్, బదల బుద్ధి కట్టలేదు. నేను జనరల్ గా కొనేటప్పుడు ఏదైనా నేను అన్న దృష్టిలో పెట్టుకుని కూడా కొంటాను కదా. కానీ ఇది నాకు ఉన్నాయని తెలిసినా కూడా ఎవరికైనా నచ్చుతుందేమో అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. ఇవి మాత్రం ఖచ్చితంగా డ్రై వాష్ చేయించుకోవాలండి. ప్యూర్. ఇందులో కూడా ఇంకా కాస్ట్కి వెళ్ళి కొద్దీ ఇంకా అందంగా ఉంటాయి. ఇది మాత్రం బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు పింకే వచ్చేస్తుందండి. వన్ సైడ్ ఈ బోర్డర్ లో ఇచ్చినట్టే ఇస్తారు. చీర అంతా ఇలా వస్తుందండి. బుటీస్ వచ్చినాయి సిల్వర్ కలర్ లో, చాలా బాగుంది. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. చాలా మంది ఇంటికి వస్తానని అడుగుతున్నారు, ఈ సందర్భంగా చెప్పాలనిపించింది. ఇవి ఆల్మోస్ట్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ కిందే లెక్కండి. ఇవి మనం బాగా మంచి వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాను నేను ఇవన్నీ. ఇంటికి వస్తానని చెప్తున్నారు కదా, కష్టం అండి. నేను ఇంట్లో ఎవరితో మాట్లాడలేను, కొంచెం వర్క్ టెన్షన్స్ అవి ఉంటాయి. మళ్ళీ ఈ చీరలన్నీ చూపించిన తర్వాత ఇవన్నీ ఇలా జస్ట్ నాకు వీడియోలో మీకు నచ్చితే చూపించేస్తాను. 4-5 నాకు మెసేజెస్ పెట్టారు. అందుకే అమ్మవారిని చూడడానికి కూడా నేను ఎలా చేయదలుచుకోలేదండి. నేను ఉన్నంతకాలం నేనే అమ్మని పూజించుకుంటాను. మీకు ఎవరికి చూపించడం మానేస్తాను, ఇంటికి వస్తానన్నారంటే రాదమ్మ ఇంత కుళ్ళదా? కుళ్ళు కాదండి, టైం సరిపోక వచ్చిన వాళ్ళతో మాట్లాడలేను కదా. ఓకే, ఇది టిష్యూ క్రష్డ్ బెనారస్ సారీ అండి. అసలు ఎంత తేలిగ్గా ఉందో అంత అందంగా కనిపించింది నాకు. అందుకే వీటిని చూడగానే ఈ కలర్ కూడానండి, మస్టర్డ్ ఎల్లో లైట్ కలర్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చింది. దీని మీద కాఫీ కలర్ ప్రింట్ ఇచ్చారు. దానికి తోడు చూసారా బ్లౌజ్ కలర్ కాఫీ కలర్, లైట్ చాక్లెట్ కలర్ అని చెప్పచ్చు. దాని మీద కూడా కొంచెం జరీ అక్కడక్కడ చిన్నగా ఇచ్చారండి. ఏంటో చూడండి, అసలు ఓపెన్ చేస్తే దీని అందం తెలుస్తుంది. ఒరిజినల్ కలర్ ఇదండి. ఇది లెమన్ ఎల్లానా లేదంటే మస్టర్డ్ అనొద్దండి, లెమన్ ఎల్లో. చాలా బాగుంది. శారీ మొత్తం ఇలా వచ్చింది. ఆ బోర్డర్స్ లో వచ్చిన కలర్ చాక్లెట్ కలర్ మనకి బ్లౌజ్ లా వచ్చింది. సో పళ్ళు కూడా చూపించేస్తాను. పళ్ళు అంతా ఇది పళ్ళు ఏమోనండి, ఓపెన్ చేస్తే కట్టుకునే వాళ్ళకి లేదు, పళ్ళు ప్లెయిన్ గానే ఇచ్చినట్టున్నారు. ఓకే, ఈ చీర ఇది ఇంకా మనకి పళ్ళు ఎందుకో పళ్ళుని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. నా వరకు అయితే అంత పళ్ళుని చూడండి, మనకి బాడీలో మెయిన్ కలర్ కాబట్టి నేను పళ్ళుకు పెద్ద చెక్ చేసుకోను. నేను ఎందుకు అందరూ పళ్ళు అంటారని నేను పళ్ళు ఎతుకుతున్నాను. కానీ ఇది బాడీ అయితే ఇంక మనకి ఇదేనండి అల్టిమేట్. ఈ చీర ఈ బ్లౌజ్ వేసుకుని, ఇందులో ఇచ్చిన బ్లౌజ్ చాలు దీనికి. ఇది వేసుకుని కుట్టించుకుంటే ఈ ఒక్క చీర కోసమే ఇంత టైం వేస్ట్ చేసి మీరు రాదమ్మా తీసేస్తున్నాను. మీకు నీట్గా మాత్రం అడకపెట్టి ఇచ్చేస్తాను. అదే ఒక చీర అండి. నేను ప్రైసెస్ కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నానంట, అది కూడా నాకు కంప్లైంట్ వచ్చింది. సో నేను ప్రైసెస్ మెన్షన్ చేయను, మీకు స్క్రీన్ మీద కనిపించిన ప్రైసే పర్ఫెక్ట్ అండి. ఇది సిల్వర్ కలర్ అండి, బెనారస్. అసలు పైన కింద బోర్డర్స్ వచ్చింది. ఉప్పాడలో కూడా మనం ఈ టిష్యూస్ ఇచ్చాం కదా, పళ్ళు చూసారా ఎలా వచ్చిందో. మనసు పారేసుకుందాం అంటాం కదా, అలాంటి చీరలు మట్టి ఇవన్నీ. పార్టీకి వెళ్ళామంటే మనమే హైలైట్ అయిపోతాం. ఎప్పుడైనా సరే అండి, మనం కట్టుకునే చీర వేసుకునే బ్లౌజ్ని బట్టి అది పర్ఫెక్ట్ మ్యాచింగ్ కంటే కూడా అండి, బాడీకి కరెక్ట్గా పట్టి ఉంది అంటే చీరకు అందం వస్తుందండి. ఎప్పుడైనా సరే మీరు 100 రూపాయలు కాదు 1000 రూపాయల చీర కట్టుకున్నా కూడా బ్లౌజ్ బట్టి మీ చీర వాల్యూ పెరుగుతుంది. అది
ఎక్కువ చీరలు కట్టేసింది మీ రాధమ్మ, మీకు ఇస్తున్న సలహా అనుకోండి. బ్లౌజ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేసిందండి. దీనికి ఒక వన్ సైడ్ చిన్న బోర్డర్ ఇచ్చారు, పెద్దగా ఇవ్వలేదు. సో ఎవరికైనా నచ్చినట్లయితే మనకి ఇవి ఉప్పాడలో టిష్యూస్ అంటున్నాం కదా, ఇది టిష్యూ ఏనండి, బెనారస్ టిష్యూ. ఇది ఉప్పాడ టిష్యూ మనకి 3000, 4000, 5000 అవి కూడా నాకు డిఫరెంట్ రేంజెస్ లో దొరికినాయి. అంటే అది షాపుని బట్టి క్లాత్ సేమ్ ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ ఇస్తారు కదా, అలా మారింది. ఆల్మోస్ట్ నాకు అది అలా కనిపించింది. దానిలోని ఇంకొకటి అండి, ఇది కొంచెం వర్క్ వచ్చింది, ఇది కూడా బాగా నచ్చింది నాకు. అందుకే ఏది సెలెక్ట్ చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఇన్ని మోడల్స్ లో ఒకే మోడల్లో ఇన్ని వెరైటీస్ తీసేసుకున్నానండి. ఇవి ఇంకా ఉన్నాయి, మీకు చూపించేవి కొంచెం మాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాకు ఒకే చీరని 4-5 అడిగేస్తున్నారు. అన్ని చీరలు ఉన్నా కూడా 4-5 ఒకటే సప్లై చేయడం కష్టంగా అనిపించి లేదని చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని నేను ఒకే వెరైటీలో 4-3 తీసుకున్నాను. సో అందుకనే ఎక్కువ ఉంటాయి మనకి. ఇవి చాలా ఉన్నాయి నా దగ్గర. ఇది పళ్ళు అండి, పళ్ళు సింపుల్ గా ఇచ్చారు. బాడీ పార్ట్ అంతా మాత్రం ఇలా వర్క్ వచ్చిందండి. ఈ వర్క్ చిన్న వర్క్ చేయించాలంటేనే మనకి బ్లౌజ్ మీద చాలా కాస్ట్ అవుతుంది కదా. ఇది శారీ పళ్ళు అండి, అది బాడీ అంతా హాఫ్ స్కర్ట్ బోర్డర్ లాగా వర్క్ వచ్చి మిగిలిందంతా టిష్యూ వచ్చేసిందండి. ఇది గోల్డ్ సిల్వర్ మిక్సింగ్ లా వచ్చింది, పూర్తి గోల్డ్ కాదు, పూర్తి సిల్వర్ కలర్ కాదు. చాలా బాగుంది. పైన కింద మాత్రం సిల్వర్ కలర్ బోర్డర్స్ ఇచ్చారండి, చాలా బాగుంది. యాంటిక్ జ్యువెలరీ వేసుకుని కట్టుకుంటే ఇది చాలా బాగుంటది. లేదంటే గ్రీన్ కలర్ పూసలు కానీ మీరు ఓకే అంటే నేను పూసలు ముత్యాలు కూడా తీసుకొచ్చి నా దగ్గర చాలా ఉన్నాయి కదా, మీకు ఎవరికైనా తెప్పిస్తాను. ఎవరికైనా దీని మీద మ్యాచింగ్ బీడ్స్ పెట్టి చూపిస్తా ఉంటాను, సరేనా? బంచెస్ కింద మీరు మాత్రం గుప్పించుకుందరు, కానీ గుప్పించుకుంటే ఒక్కొక్కరు అవి మనకు కావాల్సినట్టు చేయాలంటే బంచెస్ ఎన్ని కావాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది 200-300 తీసుకుంటే కొంతమంది 500 అబోవ్ తీసుకుంటున్నారు. నెంబర్ ఆఫ్ లైన్స్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. మీరు ఎవరికైనా కావాలంటే దీని మీద అయితే వైట్ స్టోన్స్ కానీ డైమండ్స్ కానీ లాకెట్తో ఈ కలర్ వేసుకుంటే ఈ చీర 25,000 రూపాయల చీరలా కనిపిస్తుంది. కానీ ఇది అసలు ఎవ్వరూ చేయలేరు. నేను అప్పుడప్పుడు మిమ్మల్ని ఇలా మోసం చేస్తాను, తక్కువ రేట్ చీరలు కట్టుకుని ఎక్కువ రేట్ చీరలాగా బిల్డప్ ఇస్తాను. ఇది ఫస్ట్ మర్చిపోయా అండి, సందర్భం ఏదైనా శ్రీకారం చుట్టేద్దాం సిర్హాసిని శారీస్తో రోజు చెప్పాలి కదా, ఇది ఒకసారి చెప్పాను, ఇది తర్వాత చెప్దామండి ఫ్యాషన్ టాక్. ఈ వాగడికాయ రాదమ్మ ఎక్కడ దొరికింది మాకు అందరికీ అనుకుంటున్నారా? నేను ఇంక ఉన్నంత కాలం మీతో ఇలా మాట్లాడాలని డిసైడ్ అయిపోయాను. ఎవరేమన్నా ఇది చూసారా, ఈ చీర అండి, ఆ చీరలకి ఈ చీరకి అసలు నాకు పట్టుకుంటేనే తేడా తెలుస్తుందండి. కాస్ట్ వేరియేషన్ మాత్రం కంప్లీట్ గా వేరు, ఏం తేడా లేదు అసలు. చూడడానికి పైకి మాత్రం ఇది లైట్ వెయిట్ లో కనిపిస్తుంది, ముట్టుకుంటే మాత్రం ఇది స్మూత్నెస్ వచ్చిందండి. ఇది కూడా టిష్యూ బెనారస్, పైన స్మాల్ బోర్డర్ ఇచ్చారు, కింద సిల్వరా గోల్డా కానెట్ మిక్సింగ్ కలర్ లో పెద్ద బోర్డర్ ఇచ్చారు, పళ్ళు అంతా లైన్స్ ఇచ్చారు. ఇవండి మనకి ఫొటోస్ లో కొంచెం వేరేగా పడుతున్నాయండి, మీకు వీడియోలో ఖచ్చితంగా వేరేలా ఉంటుంది. చాలా బాగుంది, బయట అయితే సేమ్ వచ్చేసిందా, చాలా బాగుందండి. లావెండర్ కలర్ ఇది. దీన్ని వర్క్ చేయించుకుని పర్ల్స్ తో కానీ, నేను అవి కూడా చెప్పేస్తున్నాను, పర్ల్స్ తో కానీ బ్లౌజ్ ఈ బోర్డర్స్ వాడుకుంటూ బాడీ మాత్రం బ్లౌజ్ ఇది వాడకండి. ఈ కలర్ పట్టు కానీ ఏదైనా తీసుకుని వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. జ్యువెలరీ దీనికి ముత్యాలు బాగుంటాయండి. నాకు ఎందుకు ఈ మధ్య ముత్యాల మీదకి ఎక్కువ వెళ్ళిపోయినట్టుంది, ముత్యాలు చాలా బాగున్నాయి. నాది ఫ్యాషన్ టాక్ కాదు, ఇప్పుడు ఏం పెట్టుకున్నాను కదా, ఓకే. ఇది అష్టలక్ష్మి నెక్లెస్ అండి. ఇప్పుడు లెక్క పెట్టి అష్టలక్ష్మిలు లేవని అనకండి, నేను గుర్తులేదు అష్టలక్ష్మి అనుకుని కొనుక్కున్నాను ఎప్పుడో. ఇది వరలక్ష్మి వ్రతానికి 15 years అవుతుంది ఇది కొనుక్కుని. ఇప్పుడు డబ్బులు లెక్కెట్టకండి. ఇప్పుడైతే చాలా అసలు దారుణంగా ఉంది కదా, బంగారం కొట్టు రేపు అలా చూస్తున్నాను తప్పితే లోపలికి వెళ్ళడానికి కూడా ట్రై చేయట్లేదు. సో ఇది లక్ష్ములు అన్కట్ డైమండ్స్ అండి, కెంపులు వచ్చినాయి కిందంతా, మధ్యలో పెద్దది ఇచ్చి నా జ్యువెలరీ అడుగుతున్నారంట ఎవరో 2-3. నేను వేసుకున్న నెక్లెస్ ఫొటోస్ పెట్టమని అడిగారంట. నేను ఇంట్లో అన్ని ఉంచుకోనండి, ఉన్న ఫోటోలు తీయను, ఇలా చూసేసేయండి అంతే, ఇంతకంటే ఎక్కువ చూపించను.
ఇదొకటి. ఈ గాజులు రోజు వేసుకునేవి కాబట్టి ఇప్పుడు కొత్తగా చెప్పడానికి లేదు. ఈ వాచ్ నాకు గిఫ్ట్ అండి, చాలా నచ్చేసింది. చూడండి నా చేయి ఎంత బాగుంది, ఈ వాచ్ తో నా చేతికి అందం వచ్చేసింది చూసారా, సూపర్ రాదమ్మ కదా. అయ్యో అందుగతులంతా ఏమైపోతారు ఇప్పుడు. రాదమ్మ. ఓకే, మా పిల్లలు ఎక్కువ మాట్లాడొద్దు అంటున్నారు. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఓకే ఉంది. కలర్ కాంబినేషన్ తో పడిపోయాను దీనికి నేను. సిల్వర్ కలర్ కండి పింక్ ఇచ్చేసరికి ఇవి లైట్ వెయిట్ లో ఉన్నాయండి. టిష్యూ థ్రెడ్ వర్క్, మధ్యలో బుటీస్ అంటారో మరి ఏమంటారో, మధ్యలో అయితే టిష్యూస్ ఇచ్చారండి. పళ్ళు బ్లౌజు లైన్స్ వచ్చి సిల్వర్ లైన్స్, పింక్ కలర్ వచ్చిందండి. పింక్ కలర్ బోర్డర్స్ పైన కింద. సారీ మొత్తం ఇవన్నీ పార్టీ వేర్ లాగా కట్టుకో. కంచిపట్టు చీరలకి ఏం మాత్రం తీసుకోనట్టుగా కనిపిస్తుంది ఈ చీర. నాకు చాలా నచ్చిందండి. అఫీషియల్ గా ఉంది, అది మాత్రం పక్కగా చెప్తున్నాను. బాగా మెరిసిపోవటం లేదు, అలానే డల్ గాను లేదు. బర్త్డే పార్టీస్ కి వాటికి ఇప్పుడు చాలా ఫంక్షన్స్ ఉంటున్నాయి కదా, పెళ్లిళ్ళలో కూడా ఒక పెళ్ళి అంటే 5-6 చీరలు రెడీ చేసుకోవాల్సి వస్తుంది కదా, అలా డ్రెస్ కోడ్ ని బట్టి అలా ఏమన్నా వస్తే, ఇదిగో మా ఫ్రెండ్ కొడుకు పెళ్ళి డ్రెస్ కోడ్ అంటండి, పింక్ ఫ్లవర్స్ తో ఉన్న చీరలు కట్టుకోవాలండి. ఇప్పుడు ఎక్కడ తెచ్చుకోవాలా నేను, నాకు ఫ్లవర్స్ ఏ ఉండవు కదా చీరలు అన్నింటి మీద. ట్రై చేసేద్దాం ఇందులో ఏమన్నా. ఇది ఒకటండి, ఇది గోల్డ్ కలరు. చాలా అసలు మనసు పారేసుకున్నామంటారు కదా, అంత బంగారంలా మెరిసిపోతుందండి చీర అయితేనే. పైన ఓన్లీ లైన్స్, రెడ్ గ్రీన్ ఎల్లో అన్ని కలర్స్, పింక్ తో సహా అన్ని కలర్స్ జస్ట్ లైన్స్ కింద ఇచ్చారు. చీర మొత్తం బంగారం కలర్ అంతే, ఇంక చెప్పడానికి ఏం లేదు. నా గొలుసు ఇది మీకు ఆల్మోస్ట్ ఒకలాగా మెరిసిపోతా ఉంటాయి వట్టి గోల్డ్ అయితే. ఇది చీర అంతా ఇలా కనిపిస్తుంది కదా. దీని పళ్ళు చూసేద్దాం ఒకసారి. పళ్ళు లైన్స్ అండి, దీనిలో స్పెషల్ గా ఏం లేదు నాకు తెలిసి. నేను జనరల్ గా ఎక్కువ చూడనని చెప్తున్నాను కదా, అందువల్ల గుర్తుండదు. ఆల్ ఓవర్ లైన్ వచ్చేసింది అంతే అండి. ఇందులోనే బ్లౌజ్ కుట్టించుకోవాలేమో, బ్లౌజ్ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఉంటది ఆల్మోస్ట్. ఒకవేళ బ్లౌజ్ లేకపోతే మీరు ఈ బోర్డర్స్ లో ఉన్న కలర్స్ యూస్ చేసుకుని డిజైన్ చేసుకుంటే అండి ఒక రేంజ్ లో కనిపిస్తుంది. ఇదిగోండి రన్నింగ్ ఇచ్చారు బ్లౌజ్. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఇలా కట్ వచ్చిందంటే ఇక్కడ కట్ చేసుకుని బ్లౌజ్ తీసుకోవడమే. సో చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. నేను నలిపేస్తున్నానని అనుకోవద్దు, నేను తర్వాత మడత పెట్టుకుంటాను. ఇంకా అసలు ఇది అంటే ఈ కట్ వర్క్ తోటే చాలా అసలు కాస్ట్ మారిపోతుంది మనకి. ప్యూర్ గోల్డ్ లా మెరిసిపోతుందండి. ఇందాక దానికంటే ఇది కొంచెం ఎక్కువ మెరుస్తుంది, అంటే అందులో కొంచెం గోధుమ కలర్ మిక్సింగ్ వచ్చిందండి. ఇది మాత్రం కంప్లీట్ ఎల్లో వచ్చేసరికి 24 క్యారెట్స్ కూడా కాదు, ప్యూర్ గోల్డ్, బిస్కెట్ గోల్డ్ మెరిసిపోతుంది. మీకు రాదమ్మకు బంగారం పిచ్చి తెలిసిపోతుంది కదా నన్ను చూస్తే. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు అమ్మ పిచ్చే ఉంది, ఇంక అన్ని పిచ్చులు పోయినాయి. ఇదండి కట్ వర్క్ ఇచ్చారు, పళ్ళు అండి ఇదంతా. చూడండి నేను ఇలా సరిగా చూపించగలనా లేను. మొత్తం అసలు మనకి ఉప్పాడలో ఇవి చాలా ఉప్పాడ కాదు, మంగళగిరిలో చాలా కాస్ట్ పడుతున్నాయి కదా, దానికంటే ఎక్కువ ఉందండి ఇది వర్క్. మరి ఎలా కనిపిస్తుందో తెలీదు, నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది, నేను ఆర్డర్ పెట్టుకున్నట్టే. మీరు కూడా ఇది ఒకసారి, ఈ చీర అంతే అండి, ఇదంతా మనకి పైన కనిపించిన వరకే ఈ వర్క్ వచ్చింది, కింద మొత్తం వర్క్ ఇచ్చారు. కర్టన్స్ లో ఎలాగో ఉండదు కదా, అది ఉండదు. బ్లౌజ్ కూడా కట్ వస్తుంది, కట్ వర్క్. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెడితే మీకు పంపించబడను, లేదంటే హాసినికి కట్టేసి మళ్ళీ మా ముందుకు తీసుకురాబడను, ఏదైనా ప్రాబ్లం లేదు. ఇది అదే క్లాత్ అండి, ఇది టిష్యూ బెనారస్ జార్జెట్స్ కాదు, టిష్యూ బెనారస్ అండి. ఇది కొంచెం తక్కువ కాస్ట్. సో ఏం తేడా కనిపించట్లేదు. ఇది రిచ్ పళ్ళు ఇచ్చారు, బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారండి. చూడండి అసలు కాస్ట్ ఎక్కువ చీరల కంటే ఇదే ఎక్కువ రిచ్ గా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఎందుకో మరి నాకు అదే ముట్టుకుంటే కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్, అలా అని రఫ్ గా ఏం లేదని చక్కగా ఒంటి కట్టుకోవచ్చు. నేను ఈ క్లాత్లు కట్టుకుంటాను. సో పైన కింద బోర్డర్స్ ఇలా వచ్చినాయి, బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది, పెద్ద ఏమి మనల్ని ఇబ్బంది పెట్టిలా లేదు. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇది చీర మొత్తం. ఈ కలర్ ఏంటంటే బాటిల్ గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్ కి సిల్వర్ కలర్ మిక్సింగ్ లో చాలా అందంగా కనిపిస్తున్న బెనారస్ టిష్యూ. ఇది అందులోనే ఇంకొక కలర్ అండి, ఈ కలరు పీచ్
లైట్ ఆరెంజ్ షేడ్ అండి. ఈ బోర్డర్ని బట్టి అర్థమైపోతుంది కదా ఆరెంజ్. ఇంక ఇది ఎక్కువ ఓపెన్ చేయటం లేదు, రిచ్ పళ్ళు విత్ రిచ్ బ్లౌజ్ సేమ్ వచ్చేస్తుంది కాబట్టి ఒకసారి చూపించేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఏమో అలా వచ్చిందండి, ఇలా వచ్చింది బ్యాక్ సైడ్. చీర మొత్తం ఇదండి. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీయండి, పంపించండి. ప్రైస్ మెన్షన్ చేసేస్తాం కాబట్టి కొనుక్కునే వాళ్ళు మాత్రమే అడగండి. మళ్ళీ ప్రైస్ అడుగుతారు ఏంటండి మెన్షన్ చేస్తాక? నేను షిప్పింగ్ మర్చిపోతున్నాను, షిప్పింగ్ వేసేయండి. నేను మర్చిపోయినా రాధమ్మ నువ్వు షిప్పింగ్ మర్చిపోయా అని చెప్పేసి వేసేయండి. చూడండి అసలు ఈ రాధమ్మకి భయం లేదు, నలిపేస్తుంది చీరలన్నీ. ఇది మళ్ళీ మన ఫేవరెట్ క్లాత్సే. దేవుడా ఎందుకయ్యా ఇంత అందమైన కలర్ సృష్టించేసావు, మళ్ళీ మొదలెట్టేసింది మీ రాధమ్మ. చూడండి అసలు రేడియం పింక్ అండి. నేను ఈ పింక్ నాకు ఎందుకు ఇంత నచ్చేస్తుందో, అమ్మవారి ఫోటో నా దగ్గర ఒకటి ఉంది, పెట్టచ్చు పెట్టకూడదు. నా దగ్గరకు వచ్చిందంటే ఎవరో పంపారంటే పెట్టచ్చు, మన అమ్మ కదా, మనం చూడకపోతే ఎలాగా, అందులోకి మన వీడియోలు తక్కువ మంది చూస్తారు కాబట్టి నేను పిక్ యాడ్ చేస్తాను. అసలు ఈ కలర్ అందమంతా నాకు కనకదుర్గమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ కట్టుకుంటేనే తెలిసిందండి. సో అప్పటి నుంచి ఈ కలర్ పిచ్చిగా కొనేసాను. ఈసారి ఈ కలర్ చీర కట్టుకుని మీ ముందుకు రాబోతుంది రాదమ్మా. ఇది నెక్స్ట్ వీడియోలో ఏ చీర కట్టుకుంటుందో చెప్పింది రాదమ్మా. ఇది పింక్ అండి, బేబీ పింక్, రాణి పింక్. రేడియం పింకే కదా రాణి పింక్, ఇది రాణి పింక్. పైన కింద బోర్డర్స్ ఇచ్చారండి, పళ్ళులో మనం డిజైన్ చేసుకోవచ్చు. లైన్సే కానీ చాలా నీట్గా లైన్స్లో కూడా వర్క్ వచ్చింది. చీర మొత్తం ఇలా వచ్చింది. లోపల చెక్స్ ఇచ్చండి, చెక్స్ మధ్యలో బుటీస్ ఇచ్చారండి. ఎంత కష్టపడుతున్నారు అదమ్మా, నీకు ఎందుకు అవసరమా అని మాత్రం అనుకోండి, చాలా అవసరం, ఇదే అవసరం. ఈ తిన్నా తినపోయినా ఏం అవసరం లేదు, చీరలు ఒకటి ఉంటే చాలా బతికేస్తుంది మీ రాదమ్మ. చీరలు పెంచి రాదమ్మా, చీరలు అయిపోయాయి, ఇంకొకటే ఉందండి. అయ్యో అయిపోతే అలాగ అప్పుడే అన్ని ఒకే టైప్ చీరలు వచ్చినాయి. మనకి ఈసారి కొంచెం తేడా కొట్టింది. ఇది వైట్ రెడ్ కాంబినేషన్ లో, ఇవి రీజనబుల్ ప్రైసెస్ అనిపించినాయి నాకు. అందుకనే పెళ్లి కూతుళ్ళకి ఎవరికైనా కట్టుకోవడానికి బాగుంటాయి, పెళ్లిళ్ళ సీజన్ కదా అని చెప్పేసి తెప్పించాను. ఎవరికైనా నచ్చితే అసలు చూడండి, అసలు ఎంత రీజనబుల్ ప్రైసెస్ లో ఇంత అందంగా. పెళ్లి కూతురు మీద అందరి కళ్ళు ఉంటాయి, ముఖ్యంగా పెళ్లి కొడుకు కళ్ళు అన్ని పెళ్లి కూతురు మీద వచ్చేస్తాయి ఈ కలర్ చీరలో చూస్తే. ఇప్పుడు ఏంటో అండి, మా చిన్నప్పుడు పెళ్లి కూతురు అంటే పసుపు రంగు కానీ వైట్ రెడ్ కానీ కట్టేవారండి. ఇప్పుడు ఏంటో రంగు రంగులు కడుతున్నారు, వైలెట్ పింక్, మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా అవే కలర్స్. అలా బాగోదు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పోనీ మ్యాచ్ అయినా పర్లేదు కానీ. ఓకే రాధమ్మ అలాగే మాట్లాడుతుంది. ఓకే ఇది రిచ్ పళ్ళు అండి, మిర్చి రెడ్, మంచి రెడ్ మాట, మన అమ్మవారికి ఇష్టమైన మంచి కలర్ అండి అది. పళ్ళు అంతా రిచ్ పళ్ళు ఇచ్చారు, బ్లౌజ్ అంతా రిచ్ బ్లౌజ్ ఇచ్చారండి. ఇలా వచ్చింది. పైన కింద గ్యాప్ బోర్డర్స్ అండి, గ్యాప్ బోర్డర్స్ లో అందం వేరు కదా. సో దీనికి వర్క్ చేయించుకోకపోయినా పర్వాలేదు, పర్ల్స్ తోనే చేయించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రెడ్ కదా, రెడ్ మీద లైట్ గా పెళ్లి కూతుర్ల కంటే కొంచెం రిచ్ వర్క్ చేసినా బాగానే ఉంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చు. ఇది ఎవరిది కాకపోతే మా సిరమ్మది. ఈ చీర లాస్ట్ చీర అనుకున్నాను కానీ ఇంకొక చీర ఉందండి. ఇది ఏంటిది, ఆర్గంజా అండి, టిష్యూ ఆర్గంజా, చాలా బాగుంది కదా. పిస్తా గ్రీన్ అండి, పిస్తా గ్రీన్ మీద కొంచెం ఒక రేంజ్ లో కనిపిస్తుంది నాకు ఈ చీర. ఇది మీరు కొనుక్కోపోతే అమ్మకు కట్టు, నేనే కట్టుకుని మీ ముందుకు వస్తాను. చాలా నచ్చింది, కలర్ వల్ల అనుకుంటాను. దీనికి బెనారస్ బ్లౌజ్ చూసారా ఎలా మ్యాచ్ చేశారో. ఈ బ్లౌజ్ కండి వీళ్ళు బోర్డర్స్ ఇవ్వరు కాబట్టి మనం కర్టన్స్ లో బోర్డర్స్ వేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే మనకి జనరల్ గా అండి నేను ఎలా చూస్తానంటే కొంచెం పల్చగా ఉంటే, ఇప్పుడు చూసారా దీనికి పైన పళ్ళు వచ్చింది కాబట్టి నాకు ఇబ్బందిగా లేదు. అదే మనకి ఇది కొంచెం కూర అండి, ఇది కంచి కూర. ఈ చీర పళ్ళు ఇలా వచ్చింది, ప్యూర్ కంచి అండి. ఇది మనకి సమ్మర్ లో కంఫర్టబుల్ అని కొనుక్కుని పాత చీరలే ఇవన్నీ, అయినా కూడా ఏం పాడవు కదా. ఇది ఒక కలరు, మనం ఇది ఒక కలర్ వేసుకుంటే కొంచెం పళ్ళు కొంచెం అటు ఇటు అయినా తేడా కనిపిస్తుంది. అదే కనుక మనం సేమ్ కలర్ తీసుకుంటే కనుక మనకి ఇబ్బంది రాకుండా ఉంటుంది, బయటకు వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటాం. అది ఎవరి ఇండివిజువల్ చాయిస్, నేను చెప్పకూడదు. అయినా కొంచెం రాదమ్మ అమ్మమ్మలా చెప్పిన దానికి వినేసేయండి. ఎవరు అండి ఎంత తేడా మనుషులు ఉంటారు, వద్దులే.
మొహంలో ఉన్న నవ్వంతా పోతూ కొంతమంది తల్లిని తలుచుకుంటే వదిలేద్దాం. ఇది పైన కింద గోల్డ్ జరీ బోర్డర్స్ లో ఇది చివరి చీర కాదు. మళ్ళీ మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా ఇంకొన్ని చీరల ద్వారా మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటే మీరు రాదమ్మా. థ్యాంక్ యూ, బాయ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.